ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. ఒంగోలు శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్ 10వ వార్షిక మహోత్సవ సంబరాలు బుధవారం రాత్రి శ్రీ సాయిరాం జూనియర్ కాలేజీ చైర్మన్ డాక్టర్ కె అంజయ్య, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె మోహన్ రావు, వైస్ చైర్మన్ కె కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో 10వ వార్షిక మహోత్సవం అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు, ట్రేడ్ యూనియన్ నాయకులు కొండారెడ్డి, యూటీఎఫ్ టీచర్స్ నాయకులు వీరాంజనేయులు, కళాశాల ప్రిన్సిపల్ రాఘవ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కొప్పర్తి మోహన్ రావు మాట్లాడుతూ 2026-27 రాబో విద్యా సంవత్సరానికి పరిమితి సంఖ్యలో ప్రత్యేక బాయ్స్ క్యాంపస్ ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కావున విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించవలసిందిగా తెలిపారు. ఇంతకాలం సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఉత్తమ మార్కులు, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయిరాం కాలేజీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాయిరాం కాలేజీ అనేటువంటి గొప్ప వేదికని అంజీ గారి 10 సంవత్సరాల క్రితమే స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ హైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఒక 5-6 సంవత్సరాల క్రితం ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చాం మేము. రెడ్డి గారు తప్ప డాక్టర్లు, టీచర్లు తప్పితే వేరే వాళ్ళు లేరు డయాస్ మీద. అందరికీ అందాలి అనే లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. అధినేత, పీడీసీ బ్యాంకు చైర్మన్ మరియు మా కళాశాల శ్రేయోభిలాషులు డాక్టర్ కామపల్లి సీతారామయ్య గారికి మరియు డిఎంహెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు గారికి ఎలాంటి క్రమశిక్షణ ఇబ్బంది లేకుండా, పేరు అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా లేకుండా, పేపర్కి ఎక్కకుండా మేము నడపగలిగాం. ఇది మా యొక్క అనుభవానికి చిహ్నం. ఎందుకంటే ప్రతి కాలేజీలు నడుపుతున్నప్పుడు అనేక డిస్టర్బెన్స్ వస్తుంటే పేపర్లకు వస్తుంటాయి. సాయిరాం కాలేజీ అనేది ఇంతవరకు పేపర్లో రాకనంటే విషయాలు ఏం లేకుండా మేము నడపగలిగామంటే అది మా అనుభవానికి తార్కాణం. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రేయోభిలాషులు తల్లిదండ్రుల కోరిక మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి సపరేట్గా క్యాంపస్ బాయ్స్కి ఓన్లీ ఐఐటి, జేఈ మీన్స్ నీట్ సెక్షన్స్ మాత్రమే నడుపుతామని ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంటే ఇవాళ బాయ్స్ కూడా చాలా అవసరం. ఎందుకంటే క్రమశిక్షణ కలిగినటువంటి విద్యా సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మేము శ్రేయోభిలాషుల కోరిక మేరకు నెక్స్ట్ ఇయర్ లిమిటెడ్ స్ట్రెంత్ ఐఐటి, జేఈ మీన్స్ని నీట్ ప్రారంభించడానికి సంతోషిస్తున్నాం. మేము అలాగే ప్రతి వ్యక్తికి జీవిత పరిణామంలో విద్యార్థి దశ అనేది చాలా ప్రధానమైనది. ఈ విద్యార్థి దశలో విద్యార్థి తీసుకునే నిర్ణయాలు, పడే శ్రమ వారి భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కనుక విద్యార్థులైనటువంటి మీరు తప్పనిసరిగా కష్టపడి అనుకున్నటువంటి గోల్స్ చేరాలని మా ఆకాంక్ష. అలాగే విద్యార్థులు కష్టపడే స్వభావాన్ని అలవాటు చేసుకుంటే ఉన్నత శిఖరాలు ఎదగలుగుతారు. డిగ్నిటరీస్ అందరికీ, అలాగే సాయిరాం కాలేజ్ పేరెంట్స్ అందరికీ, స్టూడెంట్స్కి హార్టీ వెల్కమ్. 10th యానివర్సరీ సెలబ్రేషన్. 2016లో ఈ కాలేజ్ పెట్టడం జరిగింది. అండ్ ద ప్రైమరీ మోటో వచ్చేసరికి ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలనేది. ఆ మోటోతో స్టార్ట్ అయ్యి ఓన్లీ ఫర్ గర్ల్స్. అప్పుడున్న ప్రకాశం డిస్ట్రిక్ట్లో అండ్ చుట్టుపక్కల ఎక్కడైనా కానివ్వండి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కానీ బాలికల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, ప్రైవేట్లో అండ్ విత్ క్వాలిటీతో ప్రొడ్యూస్ చేస్తున్న జూనియర్ కాలేజెస్ చాలా తక్కువ అండ్ లేవు కూడా అప్పట్లో. ఫస్ట్ మోటోతో ప్రకాశ్ నిలా స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అనుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు విత్ 0 రిమార్క్స్. అండ్ పేరెంట్స్ ఎప్పుడు వచ్చినా హ్యాపీగా వాళ్ళ అమ్మాయి బాగుంది,
హ్యాపీగా వెళ్ళిపోవడం. సో ఇక్కడ నుండి మళ్ళీ ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా, ఎందుకంటే ఎక్కడికైనా గుంటూరు, విజయవాడ అండ్ నేను అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ హాస్టల్స్లో ఉన్నాను కాబట్టి, సో అండ్ ఫుడ్ ఎంత క్వాలిటీగా మనం ఇవ్వగలిగితే అండ్ హాస్పిటాలిటీ కనుక ఉంటే, సో ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా చెప్పే టీచర్స్ వల్ల, ఫ్యాకల్టీస్ వల్ల సరిపోతుంది. సో ఈ అన్ని కాంబినేషన్తో సాయిరామ్ కాలేజీ అప్పట్లో 2016లో స్థాపించారు. అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి మెసేజ్ ఏంటంటే, కాలేజీ బాగుంది, మేము ఇంకెక్కడికో వెళ్ళి మా అబ్బాయిని చేర్చే బదులు సో మీరు బాయ్స్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పే మెసేజ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. అండ్ కొన్ని కారణాల వల్ల మేము వర్కౌట్ చేయలేకపోయాం. బట్ ఈ ఇయర్ విత్ గుడ్ ఎనర్జీతో వర్కౌట్ చేసుకొని ఐఐటి మెయిన్స్ అండ్ లిమిటెడ్ సెక్షన్స్ ఆఫ్ ఎంసెట్ బాయ్స్కి మేము స్టార్ట్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ గర్ల్స్కి కూడా ఇప్పుడు వరకు సింగిల్ క్యాంపస్ ఉంది. అండ్ దాన్ని కూడా మేము సపరేట్ చేస్తూ ఐఐటి మెయిన్స్కి ఒక క్యాంపస్ అండ్ ఎంసెట్కి సపరేట్ క్యాంపస్ చేస్తున్నాము. సో దట్ వీ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద మోర్ బెస్ట్ రిజల్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సో లిమిటెడ్ స్ట్రెంత్ అవ్వడం వల్ల పట్టించుకోవడం చాలా ఈజీ అవుతుంది. అండ్ ఎక్కడికో వెళ్తే చదివే వాళ్ళు చదువుతూ ఉంటారు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఇక్కడున్న 200 మెంబర్స్ ప్రతి క్యాంపస్లో ఈజీగా పట్టించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను అప్పట్లో చెన్నైలో వెళ్ళి చదువుకున్నాను అండ్ తర్వాత అబ్రాడ్కి వెళ్ళి ఉన్నాను. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఉంటే ఎక్కడో థౌజండ్స్లో మనం ఉంటాము. సో మన పాటి మనం చదువుకుంటే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తాం అండ్ వీ కెన్ ఏబుల్ టు గెట్ దట్ జాబ్. అలా ఎవరికి పార్టీ వాళ్ళు వెళ్తాం, కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు. బట్ లిమిటెడ్ స్ట్రెంత్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆ కేరింగ్ ఉంటుంది, ఇంకా బాగా చూసుకోగలుగుతాం. అండ్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే విత్ ఇన్ హవర్స్లో కానీ ఏమైనా రియాక్ట్ అయ్యి దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. సో ఈ ప్రైమరీ మోటో మేము అన్నీ అనుకొని వర్కౌట్ చేస్తూ సో సేమ్ కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ మనం పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఇవ్వగలుగుతామా లేదా అని దాని మీద అనుకున్నాకే మేము విత్ లిమిటెడ్ స్ట్రెంగ్త్తో బాయ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ ద గర్ల్స్ కూడా బైఫోకేషన్ జరుగుతుంది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, సో రీసెంట్గా 1 month బ్యాక్ నేను కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ కొంతమంది పేరెంట్స్ని కలిశాను. సో దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఏంటంటే వాళ్ళ జేబులో మన మొబైల్ పెట్టుకొని వాళ్ళ మార్క్స్ చూసుకోగలుగుతున్నారు. సో దట్ దే కెన్ ఏబుల్ టు సీ మా అమ్మాయి ఇలా చదువుతుంది సార్, ఈ సబ్జెక్ట్లో కొంచెం వీక్గా ఉంది, లేకపోతే దీంట్లో బాగా చదువుతుంది, ఇంకొంచెం పుష్ చేయండి బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎప్పుడైతే మనం ఇవ్వడం జరిగిందో, సో పేరెంట్స్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఇవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి టిల్ టుడే మేము కనుక గ్రాఫ్స్ అలా అకాడమిక్స్ మొత్తం చేంజ్ చూస్తూ ఉంటే, సో వీ ఆల్మోస్ట్ రీచ్డ్ 85% పాస్ పర్సంటేజ్. సో రీసెంట్ ఎగ్జామినేషన్స్ అన్నిటిలో. సో హోప్ఫుల్లీ ద నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి 95+% ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ద లాస్ట్ అండ్ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ కనుకుంటే, ముఖ్యంగా నేను చూస్తుంది ఏదైనా విషయం ఏదైనా అమ్మాయి చేసిందంటే, ఓకే ఇలా తప్పు చేసావమ్మా, దీన్ని కొంచెం జాగ్రత్తగా చూడు, ఈసారి రిపీట్ అవ్వకుండా అని చెప్పేదానికంటే నువ్వు బాగానే చేసావు, దీన్ని ఇంకొంచెం బాగా చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తుంది. సో అలాంటి వే ఆఫ్ అప్రోచింగ్ అండ్ ఫీడింగ్ మీ పిల్లలకి ఇవ్వగలిగితే, సో దట్ ఈస్ ద పాజిటివ్ థింకింగ్. సో ఆ పాజిటివ్ థింకింగ్తో వాళ్ళు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళు నెక్స్ట్ మెడికల్కి వెళ్ళినా, లేకపోతే ఇంజనీరింగ్కి వెళ్ళి అక్కడి నుంచి సాఫ్ట్వేర్ జాబ్స్ తీసుకునేది కానీ. ఎందుకంటే బేసికల్ మేము ఇంటర్వ్యూస్లో ఉన్నప్పుడు చూసేది ఏంటంటే ఎంత మార్క్స్ అనేది కాదు. ఎందుకంటే మా ముందు 95%, 90% లేకపోతే ఆల్రెడీ 20 lakhs ప్యాకేజ్ ఎర్న్ చేస్తూ దే విల్ రిక్వైర్ 30 lakhs అని చూస్తూ ఉంటాం. కానీ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ ఈ కాన్ఫిడెన్స్ని వీళ్ళు కొత్త ప్రాజెక్ట్లో వేసి తీసుకోగలుగుతారు లేదా. సో అది కనుక స్కూలింగ్ లెవెల్లో నుంచి కనుక మంచిగా తీసుకురాగలిగితే వీ కెన్ చేంజ్ ద ఎడ్యుకేషన్ ప్యాటర్న్. ఎందుకంటే అక్రాస్ గ్లోబల్లో సింగపూర్లో ఒక మోడల్ ఉంది అండ్ కెనడాలో ఇంకో డిఫరెంట్ మోడల్ ఉంది. మేజర్గా ప్రైమరీగా ఎడ్యుకేషన్ ఈ 2 కంట్రీస్ మనం తీసుకోవచ్చు. అలాంటిది కనుక మనం అచీవ్ చేయగలిగితే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ పుష్ కొంచెం పేరెంట్స్ సైడ్ నుంచి మీ పిల్లలకి పాజిటివ్ వేలో చెప్పగలిగితే దే విల్ బి మోర్ హ్యాపీ అండ్ ఇంకొంచెం ఓకే చేశాను, ఇంకొంచెం బాగా చేయొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ స్టూడెంట్స్ నేను ఆల్వేస్ చెప్తూ ఉండేది ఏంటంటే, సో ఎడ్యుకేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ మీరున్న ఎన్విరాన్మెంట్, హాస్టల్ ఏదైతే కానీ కొంచెం మెమరీస్ బ్యాక్ చేసుకోండి. సో 10 years తర్వాత, 15 years తర్వాత ఎప్పుడైనా మీరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అప్పట్లో ఇలా చేసాం, మేము ఇలా ఉన్న హాస్టల్స్లో, ఈ మెమరీస్ ఇంపార్టెంట్. అలా లేకుండా ఓన్లీ అకాడమిక్ మీద మీరు వెళ్తూ ఉన్నా కానీ సో ఇట్ విల్ బి బోరింగ్. ఎందుకంటే అప్పుడు రిలీజ్ అవుతూ ఉంటారు. సో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అకాడమిక్ ఇంపార్టెంట్. సో దీంతో పాటు ద థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్
సో హెల్త్, సో మంచి ఫుడ్ తీసుకుంటూ హెల్త్ మెయింటైన్ చేయగలిగితే ఆల్వేస్ బెస్ట్గా ఉంటుంది. సో ఈ 3 ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకొని ఎట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినా ఎక్కడున్నా కానీ మీరు సస్టైన్ అవ్వగలుగుతారు. సో అప్కమింగ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. నా ఆశీస్సు. నేను 94లో నా పీజీ స్టడీస్ పూర్తయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్. తర్వాత అప్పటి నుంచి మొన్న ఏప్రిల్ వరకు నెల్లూరులో వివిధ కార్పొరేట్ కాలేజెస్లో ప్రిన్సిపాల్గా పనిచేశాను. తర్వాత మా నేటివ్ ప్లేస్ అర్థం కావటం వల్ల ఇక్కడికి దగ్గరగా రావాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రధానంగా గమనించిన విషయాలు, ఇది ఎవరి ముఖస్థితి కోసం నేను చెప్పట్లేదు, సభా మర్యాద కోసం కూడా కాదు, అతిశయోక్తి అంతకంటే కాదు. కార్పొరేట్ కాలేజెస్ కంటే, పెద్ద పెద్ద కాలేజెస్ కంటే ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ చాలా ఎక్సలెంట్గా జరుగుతున్నాయి. దాంట్లో అదందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే, అయితే బయట వాళ్ళకే కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ముఖ్యంగా మా ఫ్యాకల్టీ అన్ని సబ్జెక్ట్స్లో దాదాపుగా అందరూ 25 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, నాలాగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా 90%కి పైగా మనం అనుకునే పెద్ద పెద్ద కాలేజీల్లో పనిచేసిన వాళ్ళే, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నవాళ్ళు. ఇంకా హాస్టల్ అకామిడేషన్ కానీ, తర్వాత మనం ఇచ్చే ఫుడ్, ఒంగోలులోనే మెస్ పేరంటే సాయిరామ్, మంచి భోజనం ఎక్కడంటే హాస్టల్స్లో సాయిరామ్ అని అందరూ చెప్తారు ఆ మాట. ఇలా మనం లక్షల్లో ఫీజులు కట్టి ఎక్కడెక్కడికో మనం పరిగెత్తి వెళ్ళి వాళ్ళు అక్కడ ఏ సౌకర్యాలు అయితే అందిస్తున్నారో పిల్లలకి, నామమాత్ర ఫీజులతో అంతకంటే మంచి సౌకర్యాలు అన్ని విధాలుగా మనం ఇక్కడ కల్పిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక మంచి వాతావరణాన్ని చూశాను. లాస్ట్ టైం ఫంక్షన్ కూడా గౌరవ డాక్టర్ గారు, మన సీతారామయ్య డాక్టర్ గారు, వెళదామా డాక్టర్ గారు, మేము చాలా క్లోజ్గా ఉంటాము, వెళదామంటే ఆ రోజు కూడా రాలేని పరిస్థితి. అయితే ఇప్పుడు వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మన సీఎం గారు వీసీ వస్తూ ఉంది, అంటే వ్యవస్థలో అలాంటి ఒత్తిడి ఉంటుంది. సో ఎందుకు మిస్ అయ్యాను లాస్ట్ టైం అనే ఒక బాధతో ఇప్పటిదాకా నేను ఆలోచిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. వచ్చిన వెంటనే చక్కగా మన స్టూడెంట్స్ అందరూ సాంప్రదాయబద్ధమైన ఒక డ్రెస్లో నాట్యం చేస్తూ చాలా చక్కగా కనుల విందుగా చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలమ్మా. ఆ తర్వాత 10 సంవత్సరాలు, ఒక డికేడ్, ఇది ఒక మైల్ స్టోన్. 10 సంవత్సరాల పాటు ఇంత చక్కగా కాలేజీని మెయింటైన్ చేస్తూ, అదేవిధంగా మన వారు చెప్తూ చాలామంది చాలా తక్కువ తీసుకొని బడ్జెట్ కాలేజ్ అని చెప్తూ ఉన్నారు. వారు కాన్సన్ట్రేట్ చేసింది నాకు తెలిసి మంచి విద్యను అందించాలి, మంచి భవిష్యత్తు పౌరులను తయారు చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసినట్టుగా నాకు అనిపిస్తుంది. దీని కొరకు ప్రత్యేకంగా కాలేజీ యొక్క యాజమాన్యానికి, స్థాపించిన వారికి, నడిపిస్తున్న వారికి ఒక ప్రత్యేకమైన అభినందనలు సార్, మీ అందరికి కూడా. అయితే విద్య ఇప్పుడు మనం చూస్తే సొసైటీలో మన మిత్రులు చెప్పారు, బాయ్స్ అండ్ గర్ల్స్ తేడా అనేది లేదమ్మా. ఎందుకంటే కొద్ది కాలం తర్వాత మీరు ఏ అప్లికేషన్ అయితే పెడుతూ ఉన్నారో ఆ అప్లికేషన్లో ఆ పాయింట్ కూడా తీసేస్తున్నారు. అందరూ సమానమే, సమాన హక్కులు ఉన్నాయి, సమానమైనటువంటి శక్తి ఉంది. ఇంకా చెప్పాలంటే గర్ల్స్లోనే చాలా మంచి శక్తి, అవగాహన ఇది ఉంటుంది. మీరు చూస్తూ ఉన్నారు. మనము ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూసినట్లయితే సునీత విలియమ్స్ గారు మీరు చూసే ఉంటారు, ఆస్ట్రోనాట్ స్త్రీ. అదేవిధంగా మనకి భారతదేశానికి యుద్ధం వచ్చినప్పుడు కూడా సింధూర్ ఆపరేషన్లో చేసిన వారు కూడా స్త్రీలే. సో అటువంటి గొప్ప విషయాల్లో ఊహించినటువంటి విధంగా స్త్రీలు రాణిస్తూ ఉన్నారు. అంటే దేంట్లో కూడా బాలురి కన్నా బాలికలు తక్కువ కాదు, ఒక విధంగా చెప్పాలంటే చాలా ఎక్కువ. తర్వాత
ప్రాక్టికల్గా మనం చూస్తే డయాస్ మీద ఉన్నవారు క్షమించాలి, స్త్రీలైతేనే తల్లిదండ్రిని జాగ్రత్తగా చూడటం ఒకటి, అదేవిధంగా ఆ ఆప్యాయత ప్రేమ స్త్రీలో ఉంటుంది. చాలా వరకు మనము గమనించినట్లయితే పురుషులు అయితే పని చేస్తూ ఉంటారు, ఏదో చేస్తారు. కుటుంబంలో తల్లిదండ్రుల మీద ప్రేమ అనేది కంపేర్ టు స్త్రీతో పోల్చినట్లయితే ఖచ్చితంగా స్త్రీల్లోనే ఎక్కువ శాతం ప్రేమ అభిమానం కనిపిస్తూ ఉంటుంది. ఋషి చంద్ర మన స్టాఫ్ యొక్క గొప్పతనం ఇది కదా మజా. ఇలాంటి రిజల్ట్ మరెవ్వరికి లేనంతగా, మరెవ్వరు కూడా అందుకోలేనంతగా. ఏ భాను 434 ఎన్ వెంకట భాను శ్రీవల్య రిజల్ట్ అంటే మరెవ్వరు అందుకోలేనంత, మరెవరైనా ఇక్కడే చేరాలనిపించేంత. దట్ ఈస్ సాయిరామ్. వెంకట అక్షయ 461, ఎస్ తులసి బైపీసీ 428. ప్లీజ్ కమ్ టు డయాస్. ఏ తులసి 420, సిహెచ్ జయశ్రీ ఎంపీసీ 455. కొంచెం కంఫర్టబుల్ గా బాగా. ఏ విజయలక్ష్మి 455, సిహెచ్ జయ. ఓకే. కే అనుష 454. పి గీతా సాత్విక బైపీసీ 4. ఇచ్చేసినటువంటి సార్ ఇంకా 2 ప్రైజ్లు ఉన్నాయి. దీని తర్వాత డాక్టర్ గారికి సత్కారం. మరి కొన్ని నిమిషం 12 దాకా ఇబ్బంది ఏం లేదు. మరి నా దేవుడివి నువ్వే కదా సీతారనా కలకి. అభిమానంతో మేము బాగుండాలని కోరికతో, పిల్లలందరూ ఇంకా బాగుండాలని కోరికతో మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కడుపు నిండవు, చక్కగా భోజనం చేసి వెళ్ళాలి మీరు. నెక్స్ట్ చల్లండి గట్టరంగా భోజనశాలకి తీసుకెళ్ళాలి కాబట్టి భోజనం ఇదే రిసీవ్నెస్ మా పట్ల ఉండాలని సభాపూర్వకంగా మేనేజ్మెంట్ నుంచి కూడా కోరుకుంటూ మీ అందరినీ కూడా క్షణాలని మాకు అందించి చక్కగా విచ్చేసినటువంటి పెద్దలకు, స్నేహితులకు, తల్లిదండ్రులకు, పాత్రికేయ సోదరులందరికీ కూడాను మా శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్ తరఫున అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి సాయిరామ్ జూనియర్ కాలేజీ ప్రకాశం జిల్లాలో ఓన్లీ గర్ల్స్ కోసం నిర్వహించబడుతున్న సంస్థ. స్థాపించిన దగ్గర నుంచి ఎన్నో ఒడిదుడుకులతోటి కార్పొరేట్ పోటీకి నిలదొక్కుంటూ కూడాను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మరి ఐపీయూలో కానివ్వండి, ఎంసెట్ కానీ, నీట్ కానీ, మెయిన్స్ కానీ ప్రతి పరీక్షలో కూడాను మరి అత్యున్నతమైనటువంటి రాష్ట్ర స్థాయి ర్యాంకులతో గుర్తింపు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము మొట్టమొదటి జిల్లాలో ఓన్లీ ఫర్ గర్ల్స్ కాన్సెప్ట్ తోటి మేము నిర్వహిస్తున్నప్పటికీ కూడాను మరి అనేక మంది విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, మరి విభిన్న వర్గాల నుంచి వస్తున్న సూచనల మేరకు మేము కూడాను ఈ సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ నుంచి ఒక ప్రత్యేకించి లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి బాయ్స్ క్యాంపస్ కూడాను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవటం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అతి కొద్ది కాలంలోనే, దశాబ్ద కాలంలోనే ప్రతి విభాగంలో కూడాను
రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తూ ఈ జిల్లాలో తల్లిదండ్రులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు. కాబట్టి మీరు కూడా బాయ్స్ క్యాంపస్ ఏర్పాటు చేయాలి, మా పిల్లలు ఉన్నారు, మాకు ఈ అకాడమీ మీకు యొక్క సంస్థ పట్ల మాకున్నటువంటి అభిప్రాయం కోసం అయినా సరే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకొని మేము చదివించడం కంటే ఇక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయి, మీరు ఆ విధంగా ఆలోచించండి అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో మేము ముందుకెళ్తూ ప్రత్యేకించి ఒక క్యాంపస్ని బాయ్స్ కోసం అది లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాము. అదే పద్ధతుల్లో ప్రతి బ్యాచ్కి కూడాను ప్రతి కోర్సులో కూడాను అత్యుత్తమ మార్కులు సాధించి నిరూపించుకోవడానికి మా అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందం అనేటువంటి వాళ్ళు పూర్తి సహకారం ఉంది. అదే మాకు ఇక్కడ ఉన్నటువంటి గొప్ప ఎసెట్ అని చెప్పేసి మేము భావిస్తున్నాము. అలాగనే మా పార్ట్నర్ అయినటువంటి డాక్టర్ కళ్యాణ్జీ కూడాను డాక్టరేట్ ఎంఎస్సి పిహెచ్డి. అతను సుదీర్ఘకాలంలో దాదాపు 3.5 దశాబ్దాల్లో రాష్ట్రంలో అనేక కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా రాణించి ఎంతో మంది జిల్లాలో విద్యార్థుల్ని ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి ఆయన చాలా మార్గదర్శకులు అయ్యారు. కాబట్టి ఆ విధమైనటువంటి అనుభవం కూడాను ఈ సంస్థ నిర్వహణకు ఎంతో తోడ్పడుతూ ఉంది. అలాగనే మేము నూతనంగా ఈ సంవత్సరం నుంచి మరి రాఘవ ధూళిపాళ అని చెప్పేసి మేము చైతన్య నుంచి అక్కడ నెల్లూరు నుంచి మేము తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్రిన్సిపాల్గా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే వైస్ చైర్మన్గా కర్రి కృష్ణ చైతన్య అని చెప్పేసి ఆయన కూడాను సాఫ్ట్వేర్ రంగం నుంచి మరలా వచ్చి విద్యారంగంలో దృష్టి సారించి ఇక్కడ సాఫ్ట్వేర్ రంగం కంటే కూడాను అక్కడ ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ట్రెండ్ తోటి యువకుడిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యా సంస్థ తోడ్పాటును అందించడానికి ముందుకు వచ్చారు. ఇలాంటి అనేకమైన విషయాలతోటి మేము ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో కూడాను అందరి యొక్క సహకారం మాకు ఉండాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పట్లో కార్పొరేట్ కాలేజెస్ అంటే లక్షల్లో ఫీజులు తీసుకొని ఎన్ని సౌకర్యాలు అందిస్తూ ఉన్నారు. నామమాత్ర ఫీజులతో, అతి తక్కువ ఫీజులతోనే అంతకంటే మంచి సౌకర్యాలు విద్యార్థులందరికీ అందిస్తూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అన్ని స్ట్రీమ్స్లో కూడా మంచి ర్యాంక్స్ ఇప్పటిదాకా సాధించాం, నిరూపించుకున్నాం. రాబోయే సంవత్సరాల్లో కూడా మంచి టీం వర్క్ చేసి మా స్టాఫ్, మేము మా విద్యార్థుల్ని మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి, ఉన్నతమైనటువంటి స్థానాలకు తీసుకెళ్ళడానికి మా కృషి నిరంతరం ఉంటూనే ఉంటుంది. కాబట్టి బాగా చదువుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి నానా అవస్థలు పడి ఇబ్బందులు పడి వెళ్ళాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ కాలేజీల కంటే మంచి అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు ఇక్కడ, అదేవిధంగా మంచి మేనేజ్మెంటు, అన్ని విషయాల్లో పిల్లలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడికో దూరపు కొండలు నునుపన్నట్టుగా ఎక్కడికో పరిగెత్తి వెళ్ళి మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఒంగోలులో మనకు అందుబాటులో మంచి సంస్థ శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్. పేరెంట్స్ అందరూ దీన్ని గమనించండి, ఒకసారి వచ్చి మీరు కూడా కాలేజీని సందర్శించండి, మంచి నిర్ణయం తీసుకోండి పిల్లల భవిష్యత్తు కోసం. కాలేజీ పెట్టడం జరిగింది. సో ఇది 10th యానివర్సరీ సెలబ్రేషన్స్. చాలా మంది చాలా రకాలుగా ఎన్ని కాలేజెస్ పెట్టినా కానీ సాయిరాం స్పెషాలిటీ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటాలిటీలో క్వాలిటీ. ఈ రోజుకి ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎటువంటి కాంప్రమైజ్ అవ్వలేదు. సో నౌ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద టెక్నాలజీ. సో రీసెంట్గా మేము తీసుకొచ్చిన కొన్ని టెక్నాలజీకరమైన యాప్స్ అయితేనేమి, పేరెంట్స్ అవి చూసుకొని వాళ్ళ అమ్మ ఎలా చదువుతుంది, ఇంకెక్కడెక్కడ ఏరియాస్లో స్కోప్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ బాగా చదువుతుంది, ఓకే బెస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయండి, అట్లాంటివన్నీ తీసుకొని వచ్చాము. రాబోయే విద్యా సంవత్సరం నుంచి మేము బాయ్స్ కూడా తీసుకొస్తున్నాము. బాయ్స్ కూడా ఐఐటి మెయిన్స్ అండ్ లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ ది ఎంసెట్ వరకే. ఖచ్చితంగా పేరెంట్స్ ఏవైతే మీరు ఇప్పుడు దాకా మేము ఇచ్చాము సపోర్ట్, అది మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారో, సో దాన్ని మేము బాయ్స్ కూడా కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాం. అండ్ మీకు కూడా అలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ. 10 సంవత్సరాల నుండి ఈ సాయిరాం జూనియర్ కాలేజీ బాలికలకు మాత్రమే మేము నడిపి ప్రజల యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క మన్ననల్ని పొంది మేము ఈ 10 సంవత్సరాల దీన్ని ఇంకా పటిష్టం చేయడానికి మేము ప్రిన్సిపాల్గా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాఘవ గారిని, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో 10 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి కృష్ణ చైతన్యాన్ని ఈ సాయిరాంలో భాగస్వాములుగా చేసి దీన్ని ఇంకా ముందు నడపాలని మేము చేస్తున్నాం. అలాగే ఈ 10 సంవత్సరాలు మా అనుభవాన్ని, మా యొక్క నడవడిని గమనించిన తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు బాయ్స్ కూడా ఎందుకు పెట్టకూడదు అనేది 4 సంవత్సరాల నుంచి మాకు వస్తున్నటువంటి విజ్ఞప్తులు. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి లిమిటెడ్ స్ట్రెంత్ తోటి బాయ్స్ కూడా ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్స్ అట్లా మాత్రం తీసుకొని బాయ్స్ కూడా నడుపుదామని నిర్ణయించాం. దీనికి అందరి యొక్క ఆమోదం ఇది కూడగా ఉంటుంది.
సపోర్ట్ కోరుకున్నాం. దాన్ని చాలామంది అంటే ఎంకరేజ్ చేశారు కాబట్టి మేము దీన్ని నడపడానికి మేము విద్యార్థులు నడపటం చాలా కష్టం ఇదని అన్నారు ఇంతకుముందు. కానీ మేము ఎలాంటి రిమార్క్స్ లేకుండా, ఎలాంటి సమాజంలోకి ఎలాంటి విషయాలు పోకుండా మేము అమ్మాయిలకి నడిపాం కాబట్టి తల్లిదండ్రులకి బాయ్స్ విషయంలో కూడా మేము అంతకంటే కేర్గా మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి వారికి తెలిసినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి అనుభవం, వాళ్ళకి కావాల్సినటువంటి విద్యని, క్రమశిక్షణని మేము నేర్పి సక్సెస్ అవుతాం అనేది మా యొక్క నమ్మకం. మా యొక్క